చూడండి ఇక్కడంతా గేమ్స్కి పిల్లలు గేమ్స్ ఆడుతూ ఉంటారనమాట. ఈ ప్లేస్ అంతా కూడా మొక్కలు వేయను, గేమ్స్ కోసం వదిలేసి ఇలా పిల్లలు ఎక్కువ ఆడుతూ ఉంటారనమాట. ఇదంతా కూడా ప్లే గ్రౌండ్ కింద వదిలేసాం. చూడండి లవ్ బర్డ్స్ ఎంత బాగున్నాయో. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. చూడండి మన లవ్ బర్డ్స్ ఎంత బాగా ఆడుతున్నాయో. ఈరోజు బయట మొక్కలు చూద్దాం. నమస్తే, నేను మా ఇల్లు నందనవనం. చూడండి ఇదంతా బయట అన్నమాట. అంటే నేను ప్రహరీ పక్కంతా కూడా ఇవే మొక్కలు వేసాను. ఇవి కింద పడిపోయి కట్ చేయించాలి, ఇంకా కట్ చేయలేదు. చూడండి ఇలా వేసాను అనమాట. ఈ ప్లాంట్ చూడండి, ఇది కూడా కుండీలో ఇక్కడ ఉంది. కొన్ని ప్లాంట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఈ పెద్ద మందారం చెట్టు ఇది, అయితే వర్షాలు కింద పడిపోయిందనమాట. మొత్తం ఏరు కట్ చేసేసి పాతారు. చాలా బాగా వచ్చేసింది. చూడండి చిగురు వచ్చేసింది, బాగుంది. ఇవన్నీ కూడా ఇలా పాతాను. శంఖం ఫ్లవర్స్. చూడండి సీడ్స్ కంపోస్ట్లో పడి ఈ మొక్క వచ్చిందనమాట. ఇక్కడ ఎంత బాగా వచ్చాయి, ఎంత బలంగా వచ్చాయి చూడండి. ఈ కాయ మనం సెపరేట్గా పెడితే ఇంత ఇలా రాదు, ఎంత బలంగా వచ్చాయో చూడండి ఈ కాయలు అయితే. ఈ ఫ్లవర్స్ చూడండి, ఇవి ఫ్లవర్స్ అన్నమాట. ఇది ఒక సైడ్, ఇంకొక సైడ్ అయితే ఈ నెట్ అయితే మనము గేమ్స్ ఆడతాం కదా, అది కట్టడానికి. ఇవన్నీ పెరుగు డబ్బాల్లో వేసాను ఆ మొక్కలన్నీ కూడా. ఇవన్నీ ఇలాగా పెరిగిపోయి కట్ చేయించాలి మొత్తం. నేను ప్రహారీ సైడ్ అంతా కూడా ఇటువైపు అటువైపు ఇలా వేసాను. కట్ చేస్తాను చూడండి. మా ఫ్యామిలీ మెంబర్స్లో పిల్లలందరూ కూడా ఇక్కడ గేమ్స్ ఆడుకుంటూ ఉంటారనమాట. అందువల్ల ఓపెన్ ప్లేస్ గ్రౌండ్ లాగా వదిలేసాం. మా బాబు అబ్బాయి అయితే హాస్టల్ నుండి వచ్చాడు. ఆ అబ్బాయి అయితే మా మేనల్లుడు అనమాట, అన్నయ్య గారి అబ్బాయి. వాడు కూడా హాస్టల్లోనే ఉంటున్నాడు. మా పాప చూడండి, మా మేనకోడలి అమ్మాయి, మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి అనమాట. ఎంత బాగా ఆడుతుందో చూడండి. మా ఇంట్లో చిన్న అమ్మాయి అయితే. వీడియో తీయట్లేదు, నాకు తీయత్తా అని పిలుస్తుందనమాట. చూడండి జూలిని పట్టుకుని ఉంది. ఇక్కడైతే అందరూ గేమ్స్ ఆడడానికి ఇక్కడ ప్లేస్ బాగుంటుందని ఇక్కడ మేము ఓపెన్గా వదిలేసాము. మేమందరము కూడా ఆడతాం అనమాట. మా చెల్లి వాళ్ళు, అక్క, పిల్లలు అందరూ కూడా టోటల్గా అందరూ కూడా గేమ్స్ ఆడుతూ ఉంటారనమాట. ఈ ప్లేస్లో అయితే మేము పెద్దవాళ్ళం కూడా ఆడతాము. ఈ ప్లేస్లో అయితే బాగా గేమ్స్ పెడతాం పిల్లలకు కూడా. సంక్రాంతికి అయితే ఎక్కువ గేమ్స్ పెడతాం అన్నమాట. అప్పుడు కూడా పిల్లలకి ప్రైజులు అవన్నీ ఇస్తాము. నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. మన బర్డ్స్ చూడండి అలా అరుస్తూనే ఉంటాయన్నమాట. మనకి వాయిస్ కూడా ఎక్కువ అవసరం లేదు, మ్యూజిక్ అదే సరిపోతుంది. మనము మొక్కలన్నీ కట్ చేసేసి పాతించేద్దాం. ఇవన్నీ కట్ చేసేయాలి, మొత్తం అంతా కిందకు పడిపోయాయి కదా మొక్కలన్నీ కూడా. కట్ చేయటం అంటే అది
ఎత్తలేదు ప్రస్తుతం అయితే. ఇలా ఇరిగిపోతాయి అన్నమాట. ఇవి ఇలా ఇరిసేస్తే ఇరిగిపోతాయి ఈజీగా. అప్పుడు కింద నుంచి సిగురు వచ్చేస్తుంది. ఇది ఇలా చూడండి, అన్నీ కూడా వర్షానికి పడిపోయాయి అన్నమాట. కొడవలి ఇలా రివర్స్లో పెట్టి ఇలా కట్ చేస్తే ఈజీగా వస్తాయి అన్నమాట. ఓకే, ఇవి లోపల ఉండేవన్నమాట కుండీలు. నేను బయట పెట్టాను. అయితే అది బాగానే ఉంది కట్ చేసేటప్పుడు. ఇది మొత్తం కట్ చేస్తా, చిగుళ్ళు వచ్చేస్తాయి. చూడండి, ప్రస్తుతం అయితే ఇలా కట్ చేస్తామన్నమాట. చాలా మొక్కలు కట్ చేసాము. ఇదిగో చూడండి, చాలా మొక్కలు. ఇవన్నీ పడేస్తాను అనుకుంటున్నారా? పడేయను. ఇవన్నీ మళ్ళీ పాతించేస్తాను అనమాట. మాకు పార్కింగ్ ప్లేస్ ఉంది కదా, అక్కడ మా రోడ్డు పక్కన అటువైపు పాతించేస్తాను అనమాట. ఇవన్నీ చాలా ఉన్నాయి, చివరి నుంచి చివరికి చాలా మొక్కలు అనమాట. నేనైతే ఆల్రెడీ చాలా కట్ చేసాను. చూడండి, నేను మార్నింగ్ కట్ చేయకముందు తీసిన వీడియోకి ఈ వీడియోకి చూడండి చాలా మొక్కలు కట్ చేస్తాను అనమాట. ఇవన్నీ కట్ చేయించేసాము. తర్వాత ఏంటంటే నేను పెద్ద మొక్కలు, చిన్న కొమ్మలు, పెద్ద కొమ్మలు సెపరేట్ చేశాను అనమాట. కొమ్మలు అయితే మనకి పార్కింగ్ ప్లేస్లో పాతించేస్తాను. ఈ చిన్న కొమ్మలు ఉన్నాయి కదా, వాటర్లో పెడతాను. ఇవి ఏంటంటే నేను రూట్స్ త్వరగా వస్తాయన్నమాట వాటర్లో పెడితే. ఇవి నేను పంచాయతీ దగ్గర పాతిందాం అనుకుంటున్నాను. ఆ మొక్కలన్నీ కూడా రూట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో సెపరేట్గా పెడతాను, చూద్దాం. వేరే చోట పాతేద్దాం. ఇదిగా ఉన్నాయని వేరే వచ్చింది కూడా తీసేసామన్నమాట. ఇవన్నీ కూడా మనం వేరే చోట చూడండి, ఇప్పుడు పట్టుకెళ్తున్నాడు అనమాట. భూషణ్ మని మనకి చక్కగా తను పాతినా కూడా మొక్కలు చాలా బాగా వచ్చేస్తాయి అన్నమాట. ఇదంతా కూడా మనకి అంటే వాకింగ్ ప్లేస్. ఇది మనకి ఎక్కువ మా రోడ్ అనమాట. ఇటు సైడ్ అటు సైడు తోట వైపు అనమాట ఇది. ఇవన్నీ కూడా నేను మొక్కలు పాతించేసాను. ఎలా వచ్చాయో అనేది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లోక సమస్త సుఖనో భవంతు.